ఓకే, నిన్న ఏం చెప్పుకున్నాం మనము? ఒక ట్రీ ఉంది, బ్యానియన్ ట్రీ ఉంది ఒకటి, కానీ ఎట్లా ఉంది ట్రీ? ఓకే, రూట్స్ పైనకు ఉన్నాయి, తర్వాత బ్రాంచెస్ కిందికి ఉన్నాయి. బ్రాంచెస్ కిందికి ఉన్నాయి, అవునా? సో రివర్స్ ట్రీ ఇది. అది నిన్న ఫస్ట్ శ్లోకాలో చెప్పారు. కాకపోతే ఈ రూట్స్ వచ్చేసి ఎవరని చెప్పారు? కృష్ణ. ఈ రూట్ వచ్చేసి కృష్ణ. ఓకే, దీనికి కొన్ని లీవ్స్ ఉన్నాయి. ఈ లీవ్స్ దేంతో కంపేర్ చేశారు? వేదాస్ తోటి కంపేర్ చేశారు. అర్థమైంది ఇక్కడ వరకు అందరికి? ఇప్పుడు సెకండ్ శ్లోకాకి వస్తాం. సెకండ్ శ్లోక ఫస్ట్ లైన్ లో ఏమని చెప్తున్నారు? ఈ బ్రాంచెస్ కిందికే కాదు పైకి కూడా పోతున్నాయి అంట. ఇట్లా బ్రాంచెస్ ఇట్లా వస్తున్నాయి కదా, ఇదే బ్రాంచెస్ పైన కూడా పోతున్నాయి అన్నమాట. ఇట్లా ట్విగ్స్, బ్రాంచెస్ ఇవన్నీ పైన కూడా పోతున్నాయి. దీనికి లీవ్స్ ఉంటాయి మళ్ళీ దీనికి కూడా. ఓకే, సో అదే ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్రాంచెస్ దేంతో కంపేర్ చేయొచ్చు మనము? ప్లానెట్స్. ఎన్ని ప్లానెట్స్ ఉంటాయి? 14. 14 లోకాలు ఉంటాయి. ఓకేనా? మనం ఉన్నది సెంటర్ లో ఉన్నాం. మనకంటే పైన లోకాలు ఉంటాయి, కింద కూడా లోకాలు ఉంటాయి. అర్థమైందా? 7 పైన 6 కింద ఉంటాయి. ఓకేనా? పైన ఉండేవందరు కూడా హయ్యర్ లెవెల్ ప్లానెట్స్, అంటే దేవతలందరూ కూడా ఊర్ధ్వలోకంలో ఉంటారన్నమాట. సో ఈ బ్రాంచెస్ పైనకి వెళ్తున్నాయి అంటే దీని అర్థం ఏమంటే మనం ఈ ట్రీని ఎలా నరిష్ చేస్తే మనము ఆ లోకాలకి వెళ్తాం. అర్థమైంది అందరికి? మనం దీన్ని దేని బట్టి నరిష్ చేస్తాము? సత్వ, రజో, తమో గుణం. అర్థమైందా? మనం ఏ గుణంలో ఉంటే దాన్ని బట్టే అదే లోకంకి మనం వెళ్తాం. సో ఒకవేళ సత్వగుణంలో ఉంటే హయ్యర్ ప్లానెట్స్. అర్థమైందా? భూవర్లోక, జనలోక, తపలోక, ఇవి లోకాలు పైన లోకాలకు వెళ్తాం. అదే ఒకవేళ తమో గుణంలో ఉంటే అన్ని పాపాలు చేస్తాము. అప్పుడు ఏమైతుంది? అతల, వితల, తలాతల, రసాతల, మహాతల, పాపాలు ఇట్లా కింది లోకాలన్నిట్లకి వెళ్తాం. సో అప్పుడు ఏమైతుంది? ట్రీ అనేది కిందికి వెళ్తుంది. రజోగుణం కూడా దాని కిందకే వస్తుంది, కానీ ఇక్కడనే ఉండొచ్చు, కింది స్థాయి కన్నా వెళ్ళొచ్చు. రజోగుణం 2 టైప్స్ ఏమన్నా కావచ్చు. సో ఇక నెక్స్ట్ ఏమి? నరిష్మెంట్ ఆఫ్ ద ట్రీ. ఇప్పుడు ట్రీ ఉంది, సో ఈ ట్రీకి ఏమైంది? వేర్లు ఓన్లీ పైకే ఉన్నాయా? థర్డ్ లైన్ లో ఏం చెప్తున్నారు? కొన్ని కిందకి కూడా హ్యాంగ్ అవుతున్నాయి అంట ఈ రూట్స్ అనేది. సో ఫస్ట్ రూట్స్ ఏమని చెప్పినాం మనము? కృష్ణ. సెకండ్ రూట్స్ మన కర్మానుసారం జరుగుతుంది అన్నమాట. మనం ఏమైంది? ఇప్పుడు మన రూట్స్ అన్ని కిందికి వచ్చేసినాం, అందుకనే మనము భూలోకంకి వచ్చేసినాం. అర్థమైంది అందరికి? ఎస్. నెక్స్ట్ ట్విగ్స్. థర్డ్ లైన్ లో ఏమని చెప్తున్నారు? థర్డ్ లైన్ చదవండి. థర్డ్ లైన్. ఓకే, అదష్ట మూలాన్ని అనుసంతతాని అంటే ఈ రూట్స్ అనేవి కిందికి వస్తున్నాయి. దేని బట్టి? మన సెన్స్ ఆబ్జెక్ట్స్ బట్టి. ఐస్, నోస్, ఇయర్స్, స్కిన్, టంగ్ ఇవన్నీ కూడా మనము ఎటువైపు వెళ్తామో డిసైడ్ చేస్తాయి. అంటే మన డిజైర్స్, మన కోరికలు. మనం ఒకవేళ బాగా తినాలి, బాగా డబ్బులు సంపాదించాలి, ఇట్లాంటి కోరికలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఇదే వరల్డ్ లో ఉండిపోతాం. అదే మనము నవవిధ భక్తి ఫాలో చేసుకుంటూ ఒకవేళ మన ఇంద్రియాలన్నిటిని కూడా భగవంతుడి సేవలో ఉంచితే అప్పుడు ఏమవుతుంది? హయ్యర్ ప్లానెట్స్ కి కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? పయోస్ యాక్టివిటీస్ చేస్తే హయ్యర్ ప్లానెట్ కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ లో ఏం చెప్తున్నారు? సెకండరీ రూట్స్. ఫోర్త్ పాయింట్ ఒకసారి చదవండి. కర్మానుబంధిని మనుష్య లోకే. సో మనం చేసే పాపకర్మ చేస్తే, పుణ్యకర్మ చేస్తే హయ్యర్ ప్లానెట్స్, పాపకర్మ చేస్తే లోవర్ ప్లానెట్స్, ఇంకా పాతాళ లోకంకి వీటికి కూడా వెళ్తాం. సో మరి మనం పుణ్యకర్మ చేయాలా, పాపకర్మ చేయాలా? ఒకవేళ హయ్యర్ ప్లానెట్స్ వెళ్ళాలంటే పుణ్యకర్మ చేయాలి. సో దానికి మనకి ఏ గుణం హెల్ప్ అవుతుంది? సత్వగుణమా, రజోగుణమా, తమో గుణమా? సత్వగుణం. సత్వగుణం ఎగ్జాంపుల్స్ ఏమన్నా? భక్తి సత్వగుణంకి కాదు. సత్వగుణం భక్తి చేయడానికి హెల్ప్ చేస్తుంది. హెల్పింగ్. ఇంకా సత్వగుణంకి ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, ఫీచర్స్ ఉంటాయి మన లోపల?
ఆస్పెక్ట్స్ ఏమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి సత్వగుణంలో? బుక్ రీడింగ్, ఎస్. చాంటింగ్, ఓకే. మంచి మంచి విషయాలు వినడము, ఇంకా కైండ్నెస్, హెల్పింగ్ అదర్స్, ట్రూత్ఫుల్నెస్, సిన్సియర్, ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి? అదే హెల్పింగ్ అదర్స్, ఇవన్నీ దేని కిందికి వస్తాయి? సత్వగుణం. నెక్స్ట్ రజోగుణం, సెల్ఫిష్నెస్, నేనే గెలవాలి, నాకే కావాలి, నేనే, ఇట్లా అనుకుంటారు కదా. మెటీరియల్ వర్క్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అక్కడేమో డిస్కషన్ అవుతుంది దేని గురించి అంటే ఇప్పుడు మీరు వినట్లేదా, నన్ను వినమని చెప్తారా? నాకు అర్థం కాలేదు. ఓకే, ఎగ్జాంపులా దేనికి? ఓకే, రజోగుణంకి. ఎస్, సెల్ఫిష్నెస్ ఇవన్నీ కూడా రజోగుణంలో వస్తాయి. అంటే స్పోర్టివ్నెస్ ఎక్కువ ఉంటది అనమాట. పరిగెడుతూనే ఉంటారు, ఏదో రోజు కింద పడతారు, చనిపోతారు, అయిపోయింది. సో అది రజోగుణం కిందకి వస్తుంది. నెక్స్ట్ తమోగుణంకి ఎగ్జాంపుల్ లేజినెస్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఇగ్నోరెన్స్, లేజినెస్, ఇంకా వేరే వాళ్ళని హింసిస్తూ ఉండడం అన్నమాట. ఎస్, ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ, ఇంకా నాన్ వెజ్ తినడము, డ్రింకింగ్, ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి? తమోగుణం కిందికి వస్తాయి. ఓకేనా? సత్వగుణంని ఇంగ్లీష్ లో ఏమంటారు? మోడ్ ఆఫ్ గుడ్నెస్. రజోగుణంని కొత్తగా తయారు చేస్తున్నారు, ప్యాషన్. రజోగుణం ఏమంటారు? ప్యాషన్. నెక్స్ట్ తమోగుణంని మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఓకేనా? ఇంకెవరిని ఏం పట్టించుకోరు అనమాట, అందరినీ హింసిస్తూనే ఉంటారు వాళ్ళు. సో నెక్స్ట్ ట్విగ్స్ అంటే సెన్స్ ఆబ్జెక్ట్స్. సో మన సెన్సెస్ అనేది ఏం చేయాలి? మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఏం చేయాలి? దాన్ని భగవంతుడి యొక్క సేవలో యూజ్ చేయాలి. అర్థమైందా? దేనికి యూజ్ చేయాలి మన సెన్సెస్ ని? ఐస్ ఉన్నాయి కదా అని ఎక్కువ రీల్స్ చూడాలా? మరేం చేయాలి? భగవంతుని చూడడానికే యూజ్ చేయాలి. తర్వాత నోస్ దేనికి యూజ్ చేయాలి? టేస్టీ థింగ్స్ ని స్మెల్ చేయడానిక? మరి దేనికి? ఏంది? ఆఫర్ చేసిన ఫ్లవర్స్ ని స్మెల్ చూడడానికి. ఓకేనా? తర్వాత ప్రసాదం దగ్గర కూడా పోండి. ఓకే, నెక్స్ట్ ఇయర్స్, భగవంతుని హరికథ, ఇంకా హరి కీర్తన, భగవంతుని గీతాలు, భగవంతుని యొక్క పాస్ట్ టైమ్స్, వృత్తాంతాలన్నీ కూడా వినడానికి యూజ్ చేయాలి. అంతేకాని గాసిప్స్ వినడానికి యూజ్ చేయొద్దు. ఒకవేళ మీరు గాసిప్స్ వినడానికంటే చాడీలు వినడానికి యూజ్ చేస్తే మీరే పాడైపోతారు. సింపుల్ ఫార్ములా, గిగా ఫార్ములా, గార్బేజ్ ఇన్ గిగో, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. అర్థం కాలే ఇంకా ఎవరికి? ఒక డబ్బా ఉంది, ఆ డబ్బాలో మనం ఏం వేస్తే అదే ఉంటది ఆ డబ్బాలో. ఇంకా సింపుల్ గా చెప్పంటే పైన ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్, దాంట్లో కలర్ వాటర్ పోస్తే ట్యాప్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? అదే ఫ్రెష్ వాటర్ వేస్తే ట్యాప్ ఓపెన్ చేస్తే మరి మన మైండ్ కూడా అట్నే అనమాట. ట్యాంక్ ఇది ఒక హౌస్ లాగా అయితే ఇది ట్యాంక్. దీంట్లో మనం ఏది నింపితే బయటికి ఏమొస్తుంది? అదే వస్తుంది. అర్థమైందా? దీంట్లో ఒకవేళ భగవద్గీత శ్లోకాస్ ఇవన్నీ ఫిల్అప్ చేస్తే మన నోట్లోంచి కూడా మంచి మంచి వాక్యాలే వస్తాయి. అదే వాడు ఎట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు అనేసి ఫిల్అప్ చేస్తే అవి వస్తుంది, యూజ్ వచ్చేది కూడా కాదు, పనికిరాని అవన్నీ. అర్థమైందా? నెక్స్ట్ స్కిన్. మన స్కిన్ ని దేనికి యూజ్ చేయాలి? ఎట్లా యూజ్ చేయాలి? ఓకే, సేవ చేయనికే యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టంగ్. మీరు చెప్పట్లేరు? అప్పటి నుంచి వెయిటింగ్ వాళ్ళు ప్రసాదం. ఎస్, ఓకే, భగవంతుని నామాన్ని జపం చేయడానికి, తర్వాత ప్రసాదం తినడానికి. ఓకేనా? రెండింటి కోసం యూజ్ చేయొచ్చు. సో మన లైఫ్ లో వచ్చే మెయిన్ ప్రాబ్లం మొత్తం ఈ 2 ఇంచెస్ నాలుకతోటే వస్తుంది. ఒక మాట రాంగ్ గా మాట్లాడినా, ఒక ఫుడ్ రాంగ్ గా తిన్నా, ఈ 2 ఇంచెస్ నాలుక దగ్గరనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? అందుకనే 2 ఇంచెస్ నాలుకని చాలా చాలా కంట్రోల్డ్ గా పెట్టుకోవాలి. అర్థమైందా? సో అది థర్డ్ లైన్ చెప్తుంది. నెక్స్ట్ 4th లైన్ లో సెకండరీ రూట్స్. ప్రైమరీ రూట్స్ ఎవరు తయారు చేసి ఇచ్చారు? కృష్ణ. సెకండరీ రూట్స్ ఎవరు తయారు చేసుకోవాలి? మనమే. దేన్ని బట్టి?
కర్మ. కర్మ అంటే ఏమి? యాక్షన్. మనం ఏదైతే పని చేస్తాం, ఒకవేళ మనం ఒకరిని పోయి గట్టి కొడితే ఏమవుతుంది? వాడు వచ్చి మళ్ళీ కొడతాడు. అవునా? నిన్న స్టోరీలో మనం ఏం చెప్పుకున్నాము? పింగళని ఎవరు చంపేశారు? అరుణ. అరుణ ఎవరు? పింగళ వల్ల వైఫ్. అరుణ పింగళని చంపేస్తే మళ్ళీ నెక్స్ట్ జన్మలో పింగళ ఏమై పుట్టింది? వల్చర్. నెక్స్ట్ అరుణ ఏమై పుట్టింది? ప్యారెట్. సో ఇప్పుడు ఏమైంది? పింగళ వెళ్ళి మళ్ళీ గుర్తొచ్చింది, ఇంకా స్పీడ్కి వెళ్ళిపోయింది అనమాట. ఆడి ఆకలి అవుతుంది, పూర్వజన్మ గుర్తు రాగానే ఇంకా కోపం వచ్చేసింది, ఫాస్ట్ గా పోయి ఆ ప్యారెట్ ని చంపేసినారు అనమాట. కర్మ రిటర్న్స్ అన్నమాట. మీకు ఆ సినిమా ఈ సినిమా రిటర్న్స్ అంటారు కానీ అవన్నీ రిటర్న్ రావు, కర్మ మాత్రం రిటర్న్ వస్తుంది. అర్థమైందా? మీరు ఎంతమంది నాన్ వెజ్ తింటారో నాకు తెలియదు, కానీ మీరు తిన్నారా మళ్ళీ నెక్స్ట్ జన్మ మీరు దాని దగ్గర బలి కావడానికి రెడీగా ఉండాలన్నమాట. అర్థమైందా? అర్థమైందా? కొంతమంది ఏమో మంత్రాలు వేస్తున్నాం అనేసి చెప్తారు, కానీ అదేం మంత్రం ఉంటుంది తెలుసా? ఈ జన్మలు నేను నిన్ను కోస్తున్నా, వచ్చే జన్మలు నువ్వు నన్ను కోసుకొని తిను అని అర్థం. అదే మంత్రం ఉంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. అర్థమైందా? అది కంటిన్యూ అయితేనే ఉంటుంది, చైన్ సిస్టమ్ అట్లనే, ఇంకా నెవర్ ఎండింగ్ అవన్నీ. సో అందుకనే మనం ఇప్పుడు మరి తమోగుణంలో ఉండాలా, రజోగుణంలో ఉండాలా, సత్వగుణంలో ఉండాలా? ఓకే, కానీ మనము మన మెయిన్ కార్యక్రమం ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడు 3rd శ్లోకాలో స్టార్ట్ అవుతుంది. మన మెయిన్ కార్యక్రమం ఏమంటే ఈ చెట్టుని పడగొట్టేయాలని. ఇంత పెద్ద చెట్టు కట్టారు ప్రభు, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? దాన్ని చెట్టుని కట్ చేసేసేయాలన్నమాట. కట్ చేసేయాలంటే ఏ గుణంలో ఉంటే కట్ అవుతుంది అది? సత్వగుణము హెల్ప్ మాత్రమే చేస్తుంది. ఓకేనా? సత్వగుణం హెల్ప్ తీసుకోవచ్చు, కానీ సత్వగుణం మొత్తం కట్ చేయదు. కట్ చేయాలి అంటే రజోగుణంలో ఉంటే నువ్వు చెట్టు లోపల మంచిగా రాము ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్స్ తినుకుంటా ఉంటావు. తమోగుణం అంటే ఇంకా లోపల పోయి ఆకుల్ని కప్పుకొని పడుకుంటాం అని. అర్థమైందా? మీకు అర్థం కానికే చెప్తాను, ఎగ్జాక్ట్ కాదు కానీ మీకు అర్థం కాని. సో మనం ఏం చేయాలి మరి? డివోషన్, భక్తి చేస్తే ఏమవుతుంది? మీరు చేసే ఒక్కొక్క మాల ఈ ట్రీలో ఉన్న ఒక్కొక్క ట్విగ్, ఒక్కొక్క బ్రాంచ్, ఒక్కొక్క లీఫ్ ని కట్ చేసుకుంటూ పోతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఇది మొత్తం కట్ అయిపోతుందో మనము ఒకటి చెప్పుకున్నాం, ఏమని? ఇదంతా కూడా ఇల్యూషనే, ఇదంతా రియల్ కాదు. రియల్ ఎక్కడ ఉంది? దీన్ని దాటినాక ఉంది అన్నమాట. మనం ఇప్పటివరకు డిస్కస్ చేస్తున్న మొత్తం కూడా మాయా గురించి. రియల్ ఎక్కడ ఉంది మరి? ఇది దాటాలన్నమాట. అది దాటాలంటే దీన్ని కట్ చేసేసేయాలి. ఈ ట్రీని కట్ చేస్తే మనము స్పిరిచువల్ వరల్డ్ కి వెళ్తాం. అర్థమైందా? సో రేపు 3rd శ్లోక, హౌ టు కట్ ద ట్రీ. అర్థమైందా? రేపు ఏం తెలుసుకుంటామో? హౌ టు కట్ ద ట్రీ బదులు దిస్ ట్రీ. ఓకేనా? మళ్ళీ పోయి ఏదో చెట్లు కట్ చేస్తే కష్టం అవుతుంది, ఈ ట్రీనే కట్ చేయాలి మనం. ఓకేనా? సో అది ఎట్లా అనేది 3rd శ్లోకాలో రేపు తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు 2nd శ్లోకం నేర్చుకుంటామా?